హైదరాబాద్ కుత్బుల్లాపూర్లో మల్కజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి ఈటెల రాజేందర్ రోడ్ షో కార్యక్రమం నిర్వహించారు. మే 13వ తేదీ ఎన్నికల సందర్భంగా చిత్తరమ్మ టెంపుల్ నుండి షాపూర్ నగర్ వరకు భారీగా రోడ్ షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 4 నెలలు గడుస్తున్నా రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు అమలు చేయలేదని మండిపడ్డారు. ప్రపంచంలో భారతదేశం అభివృద్ధిలో నెంబర్ 1గా ఉండాలంటే ప్రధాని నరేంద్ర మోడీ రావాలని, నిరుపేద వారికి ఇల్లు రావాలంటే మోడీ రావాలని అన్నారు. మల్కజ్గిరిలో ఉన్న సమస్యలన్నీ తీరుస్తానని, నిరుద్యోగులకు ఐటీ కంపెనీలు మేడ్చల్, అల్వాల్, మల్కజ్గిరి, కుత్బుల్లాపూర్ ప్రాంతాలకు మెట్రో రైలు వచ్చేలా కృషి చేస్తానని అన్నారు. మాజీ మంత్రి, తెలంగాణ ఉద్యమకారుడు, భారతీయ జనతా పార్టీ నాయకులు, పోటీ చేస్తున్న విషయం మనందరూ కూడా తెలుసు. ఈరోజు రాజుల రామారం 30 మంది ఎంపీలను పంపించాలని, అందులో ఒక ఎంపీగా మన యొక్క అభ్యర్థిగా మరి ఈటెల రాజేందర్ గారిని గెలిపించాలని వీళ్ళందరితో కోరుతా ఉన్నాను. భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మీ యొక్క సత్తా భారతీయ జనతా పార్టీకి మాత్రమే ఉంది తప్ప ఇవాళ కాంగ్రెస్ పార్టీకి లేదని చెప్పి సందర్భాలు కమలం పువ్వు గుర్తు మీద ఓటేసి గెలిపించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ చదివించుకున్నా. జై తెలంగాణ, జై తెలంగాణ, భారత్ మాతాకి, భారత్ మాతాకి.